సో మరి ఆలస్యం చేయకుండా ఉన్నది ఫైనల్స్ హీరో రాస్తారు మీరు రామ్ గారు మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుందన్నారా అని కాల్ మీ క్విక్లీ ఇట్ డిడ్ంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి కానీ డీటెయిల్గా రిలీజ్ బట్ల మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచనలాగా, కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి. నేను ఒకటి ఏంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ గారు, ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాఖాహారంగా తింటాను కానీ పూర్తిగా శాఖాహారంగా మార్చేయగలరు సార్, అదొక్కటే నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది సెట్లో. అంటే ఒక చూపులు కలిసిన శుభాల అలా ఉండదు అనమాట. సీన్ డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంటే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ పంచాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమాలు చేయకపోతే కష్టం. బట్ బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. అండ్ గీతా గారు థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్క్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవబోతుంది. దయచేసి మా సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజారాం గారు. అండ్ పురుషోత్తముడు మామూలుగా కాదు, రేంజ్ సక్సెస్ ఇవ్వాలి మీ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. అయితే ఈ టీంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డెఫినెట్ గా యూనిటీ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా నేను పక్కనే ఉండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ మెడ పట్టేసి ఉంటుంది ఇప్పటికే. దసరానికి హీరోయిన్ అయితే చూస్తూ ఉండే, ఇందాక ఎటువంటి చూడట్లేదు. సో హీరోయిన్ చూస్తాను అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తున్నాడు. ఇది నా వరకు వచ్చిందా తెలియలేదే. ఇందాకే లవ్ యూ నేను పోతున్నా అయిపోయింది. సో పురుషోత్తముడు టీజర్ లాంచ్ విచ్చేసిన వారందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇందాక రాజారాం గారు చెప్పినట్టు అతి తొందరలో ఈ చిత్రం మనందరినీ పంపించాలని మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ రమేష్ సార్కి అండ్ రామ్ సార్కి. థ్యాంక్ యూ రామ్ సార్ గారు టార్చర్ పెట్టినందుకు. అండ్ రాజ్కి మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ. చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు, నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అంతా ఫ్యామిలీలా పనిచేసాం. అండ్ అందరి టీమ్కి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇంత కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో థ్యాంక్ యూ. కాదు, మొత్తం ర్యాగింగ్ నడుస్తుంది అసలు, మామూలుగా క్రేజీ టీమ్ అసలు ఇదైతే. సో కాదు, ఇంకా టైం అయిపోయిందని మన ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేయాల్సిందే. రమేష్ తేజావత్ గారిని ఇంకా డైరెక్టర్ అండ్ హీరో మాత్రమే ఉన్నారండి. సో రమేష్ తేజావత్ గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది మా డెబ్యూట్ ఫిల్ము, మా ప్రొడక్షన్ వచ్చి. మూవీ అనేది ఒక నా ప్యాషన్. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కళ కన్నాను, నేను ఎప్పుడైనా మూవీ చేస్తానండి. ఓకే, అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం,
ఆయన కలవడం, ఆయన స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసరు వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరితోని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషను మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్గా ఎంత ప్యాషన్గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించేది. ఒక చిన్న చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం, ప్రతి చిన్నదాన్ని ఆయన కష్టం. అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారు ఆయనలాగా ఆయన అలా నడిచి నేను అన్నాను, అది సాజన్ ఎంత హిట్ అయిందో మీరు దీన్ని కూడా అంతే హిట్ చేస్తారని. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, మిగిలిన అందరు కుర్రోళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం, దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్లో విందా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న ఫ్రేమ్ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, నువ్వు మూవీని పూజించడం, ఆయన పూజించే టైంలో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారు విశ్వ గారిది ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం లవ్ యూ అని అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయన అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది అదొక పెద్ద, అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది ఏమీ తెలియదు. మన హీరో గారు ఫేస్ చూస్తేనే ఆయన, మన రాజా రవీంద్ర గారు అంటారు, పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు. అంటే మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్గా ఉంటారు. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో ఇంకా చెప్పడానికి ఏముందండి, మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము బొంబే, మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడకి ఆల్రెడీ సెలెన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలెన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికీ తెలియలేదు ఈవిడ మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇది ఉండదు. ఆయన ఏంటంటే చిన్న విషయాలు చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా, అంటే మీకు ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్లు అయ్యి అందులో హీరో గారు, హీరోయిన్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అంతా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు, మన రాజ్ కిరణ్ దాస్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్లు మన బ్రహ్మాజీ గారు అవనివ్వండి, ముఖేష్ ఖన్నా గారు అవనివ్వండి, మన ప్రవీణ్ గారు అవనివ్వండి, మన సత్య గారు, రమ్యకృష్ణ గారు, ఆయన గురించి ఇలా మొత్తం వీళ్ళందరూ మొత్తం అంటే ఏంటంటే ఏ లెవెల్లో అంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ కింద మొత్తం అందరూ పనిచేసేవాళ్ళు. అందరూ కష్టపడ్డారు. అందరూ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎంత చెప్తే అంత ఇప్పుడు అంటే నా దగ్గర వర్డ్స్ లేవండి. మన రవి గారికి కొంచెం శాకాహారం అని ఆయనకి ఒకటి ఆయన చాలా ఆనందపడ్డారు. మీకు ఒక విషయం చెప్తానండి. అక్కడే అది చెప్పండి, అది ఒక్క నిమిషం. ఇది యాక్చువల్లీ
మాదొక వీఆర్ బిలాంగ్స్ టు జైన్ ఫ్యామిలీ. అయితే మాదొక సిస్టమ్ ఉంది. ఎక్కడైతే మన బతుకు తెరువు ఉంటుందో అక్కడ రక్తంను అక్కడ ప్రాణహింస అవ్వకూడదు. ఆ లెవెల్లోనే మేము ముందుకు బతుకుతూ వచ్చాము. ఎదురు కూడా అదే ప్రిన్సిపల్స్ తీసుకుని మేము ఎదుర్కోవాలి. తిండి అనేది పొట్ట నింపడానికి ఉండాలి, కానీ తిండి అనేది ఇంకో జీవిని చంపేసి తినకూడదు. అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఎవరే ఫుడ్ హ్యాబిట్స్ గురించి మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ని మేము అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఎవరికైనా కొంచెం ప్రాబ్లం అయి ఉంటే దాని గురించి మేము అందరికీ సారీ చెప్తున్నాం. కాకపోతే దాని మనసులోంచి ఎటువంటి సారీ లేదు దాని గురించి. మేము మాత్రం నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ అన్నట్లు కూడా మేము శాఖాహారాన్ని తెప్పిస్తాం. దానిలో ఏం అవసరం ఉండదండి. దాని తర్వాత మొత్తం ఇందులో ఒక యాజ్ ఏ గార్డియన్ మొత్తం రాజా రవీంద్ర గారు మొత్తం ప్రతి చోట మాకు గైడ్ చేశారు. ఎక్కడ అంటే ఎక్కడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆయన ఫోన్ చేయడం, ఆయన దాని సమాధానం నాకు చేశారు, ఆయనకి దాన్ని దారి చూపించారు, సొల్యూషన్ ఇచ్చారు. అందుకని రాజా రవీంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మానందం గారికి విశేషంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మేము చాలా కష్టపడిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఒక ఫోన్ చేసేసి పెద్ద ఆర్టిస్టులు ఒక్క నిమిషం ఆయన ఒప్పించారు. మాది మొదటి మూవీ. ఇందులో మొత్తం మా దగ్గర మొత్తం క్యాల్కులేషన్ చేశాను 1663 మంది మనం కూడా పనిచేశారు. వీళ్ళందరికీ అందులో కష్టం ఉంది, అందరూ చెమటం ఉంది, అందరూ దానిలో ప్రాణాలు పోసారు. ఇప్పుడు ఈ మూవీకి మీ అందరి ఆశీర్వాదాలు అవసరం. నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ రీచ్ చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి, మళ్ళీ ఇక్కడ రీచ్ చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, మిగతా నటి నెట్వర్క్ అందరికీ నమస్కారాలు. సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువ సార్లు వస్తుంది. సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం, ఒక ప్రీ రిలీజ్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం, కానీ దీని వెనక చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా చాలా ఇవన్నీ ఉన్ని దాటుకొని వచ్చాను. దేవుడి దేవుళ్ళ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారినాయి. సో ఐమ్ సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం ఇంకా చాలా టైం అయింది, వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను. కోవిడ్ తర్వాత మన జీవితాలందరినీ అన్నింటినీ చాలామంది జీవితాలని తలకిందులు చేసింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ. అలాంటి రైటర్లు, వర్ధమాన రైటర్లు, కూడా అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఇటల్లాలు తెలియక పాల్పొక 2-3 ఏళ్ళు చాలా చాలా నలిగిపోయాం. అలాంటి దాంట్లో నేను ఆ బాధ అనిపించాను. దీని తర్వాత కొంచెం మెల్లగా కోలుకుంటున్నప్పుడు ఒక మంచి కథ తయారు చేసుకొని 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా ఇంకొంచెం బాగా పెద్ద క్యాన్వాస్ మీద చేయాలని డిసైడ్ అయినప్పుడు సో అదొక పెద్ద యజ్ఞంలో అనిపించింది. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్గా ఈ కెలామిటీ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అని చెప్పి చాలా బాధపడి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మా అమ్మగారు చెప్పినప్పుడు చెప్తుండేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులు పిలుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అన్నంత ఆలోచన వచ్చింది. దేవుడి వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులందరూ తోడయ్యారని అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు ఇచ్చారు, రమేష్ తేజవత్ గారు, ప్రకాష్ తేజవత్ గారు. సో వీటన్నిటినీ నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. అన్నిటికన్నా లాస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ నేను ఫస్ట్లో మాట్లాడుతున్నాను. బికాజ్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం రావడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ హాసిని. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. థ్యాంక్స్ అ లాట్. సో ఈ వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరండి. గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడులా. సో చిన్న చంద్రుడులా ఉంటారు, పెద్ద ఇంద్రుడులా ఉంటారు. సో వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత 4 కథలు చెప్పింది. ది సెలెక్టెడ్ రీసెంట్లీ ఇది నా లీస్ట్ ప్రియారిటీ. ఒక యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే కమర్షియల్గానో లేకపోతే కనుక
థ్రిల్లింగ్ అనో మన వెంటనే ఇన్స్టెంట్ గా అమ్ముడుపోయే, ఇన్స్టెంట్ గా ఎక్కేసే కథలో, లేకపోతే ఇన్స్టెంట్ గా మార్కెట్ చేసుకునే కథల్లో తీసుకోకుండా బాగా ఆలోచించి 4వ కథ దాకా వచ్చి మేము ఇదే చేస్తామని కూర్చొని చేస్తే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అంటే. ఆ తర్వాత దీనికి ఇంకో హీరోగా ఇంకో గంధర్వుడు కావాలంటే గంధర్వుడు కాదు పురుషోత్తముడు కావాలని చెప్పి మేము సెలెక్ట్ చేసుకొని రాజతరుణ్ గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకు ఇట్లా అంటున్నానంటే, దీని తర్వాత పీజీ విందా గారు దీనికి యాడ్ అయ్యారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫర్స్ అండ్ ఐ కెన్ టెల్ యూ. తర్వాత పీజీ విందా గారి తర్వాత గోపి సుందర్ గారు, ఆయన ఒక్కొక్క ట్యూన్ ఇచ్చారు. రేపు మీరు వినబోతా ఉన్నారు. అసలు లూప్ లో వింటా ఉన్నాం మేము. ఏది పాటలు రెడీ 6 నెలలు అయింది, ఇప్పటికీ మా లూప్ లో వింటా ఉన్నాం. అంత అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. త్వరలోనే మీరు వింటారు. ఆ తర్వాత ఎడిటర్ గారు మార్తానిక వెంకటేష్ గారు, ఇంకా తర్వాత కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు దీనికి యాడ్ అవుతా వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. రేపు ఇప్పుడు మీరు చూస్తే స్టార్ క్యాస్ట్ చూస్తుంటే ఒక పెద్ద క్యాన్వాస్, ఎందుకన్నానంటే ఇది ఒక యజ్ఞం లాంటిదని. ఇలాంటి అద్భుతమైన ఫిల్మ్ ని వై రాజ్ తరుణ్ అని అనుకున్నారు. చాలా ఫస్ట్ మేము ఆలోచించాము, ఎందుకంటే ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది, చాలా విట్టి, చాలా చాలా పిక్కి ఆయన. ఇలాంటిది కొంత భారంగా సినిమాని ఎలా చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఆయనకి వెళ్ళి కట్ చెప్పాను నేను. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఆయన ఇష్టం, ముందు సినిమాల నుంచి ఆయన నన్ను బాగా రిసీవ్ చేస్తున్నారు. పర్లేదు కింద కూర్చోదు, పైన కూర్చొని కట్ చెప్పండి, అప్పటి నుంచే నాకు ఆయన ఇష్టం. ఆ తర్వాత అది మీరు ఆ రోజు కలిసినప్పుడు మనం మీ హైట్ కదా కన్ఫ్యూజ్ అంటారు. అయితే అప్పటి నుంచి ఇష్టం. కానీ నేను చెప్తున్నానండి, సినిమా 70 రోజులు చేసిన తర్వాత I became a fan of him. Really, I became a very fan of him. మనసులో చెప్పుకుంటున్నాము, ఈ రోజుకి ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంటే ఇంత పెద్ద సినిమా చేసాం. ఒక్కోసారి సెట్ లో 6, 7 పెద్ద ఆర్టిస్టులు 10 క్యారవాన్ ఉంటా ఉన్నాయి. అక్కడ కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా మైత్రేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ సారీ హాస్ని. సెట్ లో మా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మరి సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు. ఈరోజు వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హావ్ ఎవర్ మెట్ అండి. నిజంగా చెప్పాలంటే నేను చాలా మాట్లాడాలని ఉంది చెప్పాను, ఏదో చాలా చెప్పాలనిపిస్తుంది కానీ సమయాభావం వల్ల వెంటనే ముగిస్తాను. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కానివ్వండి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఏదో సినిమా పనిచేస్తున్నాం, ఏదో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని ఎవరు ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ తెలుసండి. ఎవరు అలా పనిచేయలేదు, టైమింగ్తో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదు, ఇది వచ్చింది ఇది రాలేదు అది పెట్టలేదు. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయి మా కోసం, కథ కోసం, మా కోసం కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ సినిమా సక్సెస్ ని ఎంత బాగా ఎదురు చూశారంటే, నాకన్నా బాగా ఎదురు చూశారండి. దీన్ని వెనకున్న వాళ్ళు అందరికీ కూడా అందరికీ తెలుసు. ఐ విష్ ఐఎమ్ సో ప్రౌడ్. ఇక్కడికి మీ అందరితో పనిచేసిన చాలా ఆనందం ఉంది. మీరు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ రాజ్ తరుణ్ గారిని మీరు ఒక కొత్త క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన ఫిల్మ్ చూడబోతా ఉన్నారు. ఇది సాధారణంగా సినిమాకి చెప్తాం, కానీ ఇది ఇంకోసారి ఎందుకు చెప్పగలుగుతానంటే, ఇప్పుడు మీరు చూసిన టీజర్ ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఊరికి ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే చిన్న టేస్ట్ చేశారు మీరు. ఇప్పుడు త్వరలో ట్రైలర్ రాబోతా ఉంది. ఫిల్మ్ అయితే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బి, రాజసార్ చెప్పినట్టుగా దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫర్ అవర్ లైఫ్ అండి. సో ఇందాక మనం ఎవరు ఒకరు మాట్లాడతా ప్రొడ్యూసర్ గారు దగ్గర నుంచి చూస్తున్నాను. సార్ మీరు నాకు నెక్స్ట్ ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్ లేని నోట్ ఇచ్చేసారు. ఆయన ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారండి. మానిటర్ ముందర నాదో చైరు, పక్కన ఆయనదో చైరు ఉంటుంది, అన్ని తెలిసేసుకున్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఒక అసోసియేట్ మిగిల్చారు మీరు. కనీసం నాకు ఒక టైటిల్ వేయండి అసోసియేటెడ్ కింద అని ఎంతో బతిమలాడారు ఆయన. అస్సలు సస్తే మీరా ఒప్పుకోలేదు. అది మర్చిపోయింది సార్. అంటే ఎందుకు చెప్తున్నారంటే సార్, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఒక షాట్ ఉండి 24 గంటలు ప్రతిరోజు ప్రతి షాట్ చేయడం అనేది సాధారణంగా చాలా అసంభవమైన కార్యక్రమం అండి. సీనియర్స్ అందరికీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ అండి. చాలా అన్నదమ్ముల్లాగా కలిసాం. నాకు ఈ రోజుకి బడ్జెట్ ఇంత అవుతుంది మీకు, మరి మీరు మరి ఇంత 5 అడిగారు, ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ రోజు నన్ను అడగలేదు. ఏది అడిగితే అది ఏది సార్ మనం ఇట్లా వెళ్దాం సార్, ప్రకాష్ గారు బాగుంటుందండి, ప్రకాష్ గారు, రమకృష్ణ గారు, బ్రహ్మానంద గారు, ఎలా పడుకలా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సినిమాకి వచ్చేసారండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ, మీరు పనిచేసిన అందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ చాలా మంది నన్ను పేరున అన్నీ చెప్పాలని నాకు తెలుసు. ట్రైలర్ ఫంక్షన్లో మళ్ళీ తిరిగిగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ సార్ గురించి ఒక మాట చెప్పగలుగుతాను. ఆయన పైకి ఎంత గరుగ్గా ఉంటారో లోపల పెట్టండి. నేను ఫస్ట్లో నేను చూసి భయపడేవాడిని. ఫస్ట్లో ఫోన్ కొట్టాలంటే భయపడేవాడిని. మోస్ట్ స్వీటెస్ట్ పట్టును అండి. నేను చెప్తున్నా, ఇక్కడ స్టేజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా స్వీటెస్ట్ పట్టును ఆయన. ఎక్కువసేపు ఆయనతో జర్నీ చేస్తే ట్రావెల్ చేస్తే తెలియదు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ యూజ్. మీరు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ బిలీవింగ్ మీ. ఎవరో సార్కి రోజుకు 30 కాల్స్ వస్తుంటే కథలు చెప్తాను. బట్ యూ బిలీవ్ మీ. కూర్చొని చెప్పించి ప్రొడ్యూసర్ చెప్పించి మా బడ్జెట్లోకి అన్ని వచ్చేలా చేసి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి టీజర్ ప్లే చేస్తాం. హీరో గారు మాట్లాడిన తర్వాత అందరికీ షార్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ రామ్ గారు. మీ సినిమాలాగే మీ స్పీచ్ కూడా అదిరింది. సూపర్గా భారీగానే ఉంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ బాగా చేసే యాక్టర్స్ ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తారు అనమాట. అలా బాగా చేసే యాక్టర్స్ కి బలమైన కథ దొరికితే ఆ కథే పురుషోత్తముడు. ఆ బాగా చేసే యాక్టరే రాస్తారు అనమాట. యా సో అలాగే సినిమాటోగ్రఫీ సెకండ్ యూనిట్ చేసిన వాళ్ళు విశ్వ గారిని వేదికగా స్వాగతం పలుకున్నాము. మధు లక్ష్మీ శెట్టి ఆల్సో జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే అండి, వేదిక చాలా కలగలాడుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఓకే బ్యాక్ రేపు వస్తుంది. బాగున్నా ఆయన పేరు ఆయన తెలుగుగా పేరు పెట్టేసి అండ్ అలాగే లిరిసిస్ట్ బాలాజీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. లిరిసిస్ట్ బాలాజీ గారు రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఒక్క నిమిషం ఒక పని చేద్దాం, మైక్ ఇక్కడ పెట్టేద్దాం. ఎలాగో మీరు మాట్లాడాలి మైక్ లో. మీరు గ్రూప్ సమావేశం పెట్టారంటే ఇక్కడ అదే కదా, చాలా గౌతమింగ్ అయిపోయింది ఇక్కడ. అడుగుదాం. వర్క్ చేశారు టోటల్ ఎంటైర్ టీమ్ కి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీగర్ గారు మాట్లాడతారు. ఎక్కడున్నారు? హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ముందు చెప్పాలంటే రామ్ భీమ్ మన డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషల్లీ మా పురుషోత్తముడు ఉయ్యాల జంపాల నుంచి రాజ్ తరుణ్ భయ్య, అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ సూపర్. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లిరిక్ రైటర్ బాలాజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. బాలాజీ గారు. అందరికీ నమస్కారం అండి. టీజర్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లిరిక్ రైటర్ కాబట్టి పాటల గురించి మాట్లాడాలి. రామ్ భీమన్ గారు ఒక మంచి దర్శకుడే కాదు,
సృజనాత్మకతే కాదు, మంచి సాహిత్యం, వ్యాకరణం తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప రచయిత కూడా ఉన్నాడు ఆయనలో. అయితే అద్భుతంగా లిరిక్స్ తీసుకున్నాడు. ఈ కథ కల్పనకి నిజంగా సాహిత్యం పనికొచ్చిందని నేను అనుకుంటాను. అలాగే మన రమేష్ గారు, ప్రకాష్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్స్. నా సహరచయితలు చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు, పూర్ణాచారి గారు, నేను దీంట్లో 4-5 పాటలు రాశాను. వాళ్ళందరికీ విషయం చెప్తూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా వాచకంగా ఎందుకు కోరుకుంటుంటే, ఆయనకి రామ్ భీమన్ గారికి మధ్యలో యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక 6 నెలల కాలం విత్ స్టిక్ అతను చాలా శ్రమపడి చాలా చేశారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు మా హీరో రాజస్థాన్ గారి గురించి, నేను కథలో నేను ఏం ఊహించానో అంతకి 1000 నాకు పెర్ఫార్మెన్స్ దొరికింది బాలాజీ గారు చెప్తుండేవారు. రామభీమన్ గారు చాలా రాజస్థాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఇన్ యువర్ ఫిల్మ్ అండ్ ఆల్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ విషయం చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలి మనసావాచకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ వెంకటేష్ గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాము. ఆ డైరెక్టర్ వెంకటేష్ గారు రండి. డైరెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చి పంపిస్తున్నారు అక్కడ. సార్, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి పాదాభివందనాలు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మాకు సహకరించిన సెట్ వర్క్ అన్నింటిలో దీని ఇది కాదు అది కాదు కొంచెం తగ్గించు అని నన్ను ఇబ్బంది పెట్టినా మంచి అవకాశం ఇచ్చేవారు. ఏమైంది, ఏదో జరిగినట్టు ఈ సినిమా చాలా అద్భుతంగా కానీ ఇక్కడ ఏదో జరిగింది, నేను మిస్ అయ్యాను. ఆయన మైకి థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుభాష్ మాస్టర్ ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగులోనే మాట్లాడాలని తెలియనండి, నాకు తెలుగు ఒకటే వచ్చింది. అయితే ఆయనకి ఒక బిర్యానీ ఇప్పించాను సార్. తర్వాత మన రచ్చరవేరి గారికి అది మన బాకీ ఉంటుంది. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ గారికి నెక్స్ట్ సినిమాలో పూలే ఎక్కిద్దాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అండి. నాకు అవకాశం ఇచ్చిన రామ్, నా డార్లింగ్ ఫ్రెండ్, ఆయనతో నేను చాలా ట్రావెల్ అయ్యాను. ఈ ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి నేను ట్రావెల్ అయ్యానండి. అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాజ్ చరణ్ ఆల్సో ఈజ్ మై డార్లింగ్. సీతమ్మందాల రామచిత్రాల సినిమా దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ ఆపర్చునిటీ. నువ్వు నాకు ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకి నేను కొరియోగ్రాఫ్ చేశానండి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఇప్పుడు వీరశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. రాముడు భీముడు అంటుంటాను ఎప్పుడు రామ్ భీముడిని. చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది, ప్రొఫెసర్ లా ఉంటాడు, అకాడమిషియన్ లా ఉంటాడు. కొంచెం తెలివితేటలు అడ్డుపడతా ఉంటే మంచి సినిమా మేకర్ కి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా తెలివితేటలన్నీ తగ్గించుకుని కామన్ మ్యాన్ ఎమోషన్ కి రీచ్ అయ్యేదాకా ఒక అద్భుతమైన చిత్రం కేజర్ చూడగానే అర్థమవుతుంది. తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ రాజ్ తరుణ్ కానీ రామ్ భీమన్ కానీ ఆకతాయి హంతం తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ ని గోపిసుందర్ గారు కానీ, పీజీ విందా కానీ, అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్. అంటే ఈ సినిమాలో ఇంతమంది క్యాస్టింగ్ ఉన్నారని కేజర్ చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీశ్వరం గారు, ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే క్యాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఇప్పుడు ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనలేం. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్టిన్ క్యారెక్టర్స్ ఉంటారో అవి వెళ్ళినట్టుంది. సో ప్రొడ్యూసర్ చాలా ప్యాషనేట్ గా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా నేను ఒక చిన్న క్యామియో రోల్ చేశాను ఇందులో, డాక్టర్ వేషం 2 సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు, నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చూసేవాడు షూటింగ్ లో. ఆయనే సెట్ బాయ్, మేక్ కావాల్సి మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్ గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ప్రొడ్యూసర్ గారు చూశాను.
సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు అన్కండిషనల్ గా కాంప్రమైజ్ కాకుండా రాజధాని లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు. నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక కాస్టింగ్ తో వాళ్ళని కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్ గా ఈ సినిమా రాజధానికి కానీ రామ్ భీమన్కి కానీ మరి నెక్స్ట్ లెవెల్ అంటే ఇందాక చెప్తున్నారు అంటే సెకండ్ స్టెప్ కాదు, థర్డ్ స్టెప్ కాదు, ఇది 10th స్టెప్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ 10th స్టెప్ లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి అలాగే మా రామ్ భీమన్కి రాజశేఖర్ గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ అలా కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాగే రమేష్ గారు, ప్రకాష్ గారు కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అండి. ఇంకోటి గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మెగాస్టార్ వచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నాన్నగారు వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రవితేజ గారు వచ్చారు. ఆ కోవకు చెందిన వారే మన రాజశేఖర్ గారు కూడా తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పడ్డ కష్టాలు, ఇప్పుడు డైరెక్టర్స్ మీద తనకుండే గౌరవం నిజంగా మీరు మాట్లాడిన రెండు ముక్కలు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి, డైరెక్టర్ గురించి, అసోసియేట్ గురించి, అసిస్టెంట్ గురించి థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఈ ఎదుగుదలని మీ అందరూ నిజంగా ఇలాంటి వాళ్ళకి మీరు అందరూ హెల్ప్ చేయాలండి. ఎందుకంటే తన కష్టం మీద పైకొచ్చాడు. ఎటువంటి కష్టాన్ని తన దగ్గరగా ఫీల్ అవుతాడు. మనం మాట్లాడినప్పుడు తెలుసండి గొప్ప మనసున్న వ్యక్తి సినిమాలో చెప్పాలంటే మంచి మనసు, గొప్ప మనసున్న వ్యక్తి. అలాగే మా రామ్ భీమన్ గారు చాలా కష్టపడతాడండి. తన కష్టం తప్ప ఏదో తెలియదు. ఇలాంటి మంచి తీరుకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. పెద్ద సంతోషాలు ఇంకో సినిమా గొప్ప సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. పురుషోత్తముడు టైటిల్ పెట్టగానే ఏంటి పురుషోత్తముడు అంటున్నారు అనుకున్నాను. బట్ టేజర్ చూడగానే దానికి అర్థం ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. పక్క కమర్షియల్ గా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. అంటే ఏ హీరో దొరికితే ఆ హీరో మన కమర్షియల్ హీరో, మనకి నచ్చిన హీరో మనం చూసే విధానంగా ప్రజెంట్ చేయాలనుకుంటారు. బట్ కొంతమంది ధైర్యం చేయలేము. బట్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. రాజధాని చూసినప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలా అనిపించింది నాకు. సో ట్రైలర్ టేజర్ చాలా బాగా నచ్చింది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి కాస్టింగ్, ఇంత మంచి గ్రాండర్ గా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చంద్రు యాక్చువల్లీ దీన్ని మైండ్ ఉంది బిజీ ఉన్నారండి. ఆయన బిజీ ఉన్నప్పుడు కొన్ని సీన్స్ కొన్ని డేస్ వచ్చి జరిగింది. బట్ వన్ థింగ్ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ రామ్ గారు అండ్ రాజస్థాన్ తోటి ఈ థర్డ్ టైం బాగుంది. పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ అండి. ఆ సీన్ చేస్తున్నప్పుడే నాకు బాగా నచ్చినాయి. అదే విషయం చెప్పుకున్నామండి రైట్ గారికి. అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు సచ్ లవ్లీ పీపుల్. వాళ్ళు చూస్తుంటే ఎక్కువ స్మైల్ వస్తుంది, పాజిటివ్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినా కానీ. అండ్ హాసిని సచ్ స్వీట్ గర్ల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరోయిన్ సచ్ స్వీట్ గర్ల్ అని సిగ్గుపడి పైకి చెల్లిపోతున్నారు ఆయన. అర్థం కాలేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నారాయణ రాజు గారిని అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ మా మిత్రులకి, ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రామ్ భీమన్ గారికి థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ రమేష్ జైన్ గారు, ప్రకాష్ జైన్ గారు థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో గారు, మా హీరోయిన్ గారు అందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేశాము, మీ ఆశీస్సులు ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రమేష్ తేజావత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. శాఖాహారులే కాదండి, అన్ని శాఖలలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి గ్రాండ్. అయితే ఫస్ట్ నేనైతే ఒక పని చేస్తాను. నేను ఇంకా ఎవరు మనకి రాజా రవీంద్ర గారికి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇంకా మైక్ ఫస్ట్ రాజా రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కాదు, ఆయన మాట్లాడిన తర్వాత మాటలు ఉండవంటారా? ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే
వేదికని అలంకరించిన పెద్దలందరికీ ఎంతమంది మాట్లాడతారు అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉంది కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంతే ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరం ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలా బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం ఉంది ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ చాలామంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే రాజధాని గారి గ్రేట్నే చూస్తాను కాబట్టి ఆయనకి ఎంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ వెంకటేష్ గారు, విజయేంద్ర గారు, మా సెకండ్ యూనిట్కి మా షో గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ సినిమా ఈ టీజర్ చూసేదాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలియదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమా చూసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీరు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్, మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Raja Rangel. Thank you so much, and beautiful actress.